హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర బస్సు ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎక్కడ ఎలా జరిగింది అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివరాల్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని పత్తిపాడు మండల పరిధిలోనే పాదాలమ్మ తల్లిగుడి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, బాపట్ల వైపు వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆపివేసి రిపేరు పనులు చేపట్టారు. అయితే అది గమనించక విశాఖ నుంచి రాజమహేంద్రం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీ రిపేరు పనులు చేస్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ రిపేరు పనులు చేస్తున్న ముగ్గురితో పాటు మరో వ్యక్తి కూడా మృతి చెందారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆర్టీసీ బస్సు డ్రైవరు బస్సును ఆపకుండా వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, నాగయ్య, రాజులుగా గుర్తించారు. మృతుల్లో రాజుది పత్తిపాడు అని, మిగిలిన ముగ్గురిది బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెం అని సమాచారం. ఇక ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మరోవైపు ప్రమాదానికి గల కారణమైన బస్సును రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు వద్ద పోలీసులు పట్టుకున్నారు.